కాంగ్రెస్ పార్టీలో చేరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడి చేస్తూ పార్టీలో చేరని ఎమ్మెల్యేపై కక్ష సాధింపుతో అక్రమ కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్టుపై మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 100 రోజుల కాంగ్రెస్ పాలనపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రజాక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యేలపై వరుసగా కేసులు నమోదు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. అసలు ఆ సెక్షన్ దీనికి అప్లికేబులే కాదు, కానీ అక్రమమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బెయిలబుల్ సెక్షన్స్ యాక్చువల్గా మీరు ఏ ఆరోపణ అయితే ఈరోజు చేస్తా ఉన్నారో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది స్టేషన్ బెయిలే ఇవ్వాలి అని. కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా, బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నా కూడా, సివిల్ మ్యాటర్ అయినా కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి, మా క్యారెక్టర్ను డ్యామేజ్ చేయాలి, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, ఆ రకంగా వీళ్ళని లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి కుట్రకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఇవాళ మేము చేరము కాంగ్రెస్ పార్టీలో, మేము ప్రజాక్షేత్రంలో ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినాము అంటే ఇవి ఈ రకమైనటువంటి వేధింపులు, ఈ రకంగా కేసులు పెట్టి ఇంకా నిన్ను సతాయిస్తాం, ఇంకా చాలా కేసులు పెడతాం, బిడ్డ నువ్వు వస్తావా రావా అన్నటువంటి రీతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి విధానాన్ని మానుకోవాలి. మీరు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చింది, కానీ వాళ్ళు మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం, ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తాం, మీరు మేము చెప్పినట్టు మా పార్టీలోకి రావాల్సిందే అనేటువంటి విధానాన్ని మానుకోవాలి. ఇప్పుడు మొన్న మైన్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆర్డీఓ గారి వీడియో ఉంది. ఆయన మైన్ మీద ప్రెస్ మీట్ లో మాట్లాడండి. ఏం మాట్లాడిండు? మంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి నేను మైన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా అని స్వయంగా ఆర్డీఓ గారే చెప్పిండు. అంటే మీరు టార్గెటెడ్ గా చేస్తున్నారు. ఇవాళ పటాన్చెరు ప్రాంతంలో మాకున్న సమాచారం మేరకు 20-30 మైన్స్ లీజ్ అయిపోయింది. అలా కాంగ్రెస్ పార్టీ నాయకులై మాజీ మంత్రులు కూడా ఉన్నాయి. వాటికి లీజే లేదు, అయినా అవి నడుస్తూ ఉంటాయి. 20-30 మైన్లు లీజ్ అయిపోయినా అవి నడిస్తే వాటి మీద యాక్షన్ ఉండదు, వాటి మీద చర్యలు ఉండవు. కానీ ఏ తప్పు లేకుండా నువ్వు బీఆర్ఎస్ పార్టీ కదా నీ మీద